శ్రీమాత్రే నమః. మనలో చాలామందికి మన పిల్లలు మంచి రూట్‌లో ఉన్నారా? లేదా ఏదైనా చెడు మార్గం వైపు ఉన్నారా? అనే ఆలోచనలు చాలా మందిలో ఉంటాయి. మీరు ఎవ్వరిని అడగాల్సిన పని లేదు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ రేఖలు గనక ఉన్నట్లయితే పిల్లలు మంచి రూట్‌లో ఉన్నట్టు లేదా దారి తప్పుతూ ఉన్నట్టుగా మీరు గుర్తించాలి. ఇది గురు పర్వతము. ఈ గురు పర్వతం పైన ఇలాంటి స్ట్రెయిట్ లైన్స్. ఇదేమో శని పర్వతము. ఇక్కడ స్ట్రెయిట్ లైన్స్. ఇక్కడ రవి పర్వతము ఇక్కడ స్ట్రెయిట్ లైన్సు, మరియు ఇక్కడ బుధ పర్వతము ఇక్కడ స్ట్రెయిట్ లైన్స్. ఈ రకంగా గనక ఉన్నట్లయితే ఈ గురు పర్వతమేమో మీకు మంచి నాలెడ్జ్‌నిస్తుంది, మంచి విద్యనిస్తుంది. శని పర్వతమేమో మంచి ధనాన్ని, మరియు ఇక్కడ ఉన్నటువంటి రవి పర్వతము నేమ్ అండ్ ఫేము, ఇక్కడున్న బుధ పర్వతము కనుక మంచిగా ఉన్నట్లయితే వ్యాపారంలో బాగా రాణిస్తారు. సో, ఇలా నిలువుగా ఉన్నప్పుడు ఎలాంటి భయం లేదు. ఒక్క అడ్డుగీత ఇట్లా వచ్చిందనుకోండి, ఏ పర్వతం పైన అడ్డుగీత వచ్చినా ఇది కూడా చాలా మంచి గుర్తే. ఎక్కడ కూడా మీకు నెగెటివ్ రాదు. ఎప్పుడైతే ఈ అడ్డు గీతలు ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలో మీకు గనక ఇట్లా ఉన్నట్లయితే, అప్పుడు మాత్రం మీ పిల్లలు కొద్దిగా దారి తప్పుతూ ఉన్నట్టుగా మీరు గుర్తించి వారిని సరైన మార్గంలో పెట్టాల్సిన అవసరము ఉంటుంది.